సహోదరులారా, అష్షూరు రాజుకు అతని మహా సైన్యానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుష్య బలమే అతనికి అండ. కాని మనకు సహాయం చేయడానికి, యుద్ధాలు జరిగించడానికి యెహోవా ఉన్నాడు. యెహోవా, కెరూబుల మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలీయుల దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యాలకు దేవుడవై ఉన్నావు. నిన్ను దూషిస్తూ సన్హెరీబు పలికిన మాటల్ని ఆలకించు. అష్షూరు రాజులు ప్రజల్ని, వారి దేశాల్ని నాశనం చేశారు. యెహోవా మా దేవా, నీవే అద్వితీయ దేవుడవని సమస్త జనులు తెలుసుకునేలా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు యెహోవా. యెషయా పంపించారా? అవును ప్రభు, అష్షూరు రాజు గురించి యెహోవా ఇలా చెప్పాడంట. సీయోను కుమారి నిన్ను దూషిస్తుంది, అపహాస్యం చేస్తుంది. నువ్వు ఎవరిని తిరస్కరించావు? ఎవరిని దూషించావు? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణే కదా. నా మీద నువ్వు వేసిన రంకెలు నేను విన్నాను. కాబట్టి నా గాలమును నీ ముక్కుకు తగిలించి నా కళ్ళెము నీ నోటికి పెడతాను. నువ్వు వచ్చిన దారిలోనే నిన్ను వెనక్కి పంపిస్తాను. రబ్షాకే! రబ్షాకే! నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా? మీరు చెప్పినట్టే నేను తర్తాన్ దగ్గరికి వెళ్ళాను. అతను చనిపోయాడు. ఇక లేడు. వాళ్ళ ఒంటి మీద చిన్న దెబ్బ కూడా లేదు. రాత్రి అంతా నేను కాపలా కాస్తూనే ఉన్నాను రాజా. నిజంగా నాకేం వినిపించలేదు, ఏం కనిపించలేదు. అసలేం జరిగింది? ప్రభు, దీన్నెవరు చేసి ఉంటారు? యెహోవా! యెహోవా!